తమిళనాడులో కూడా 93% పోల్ పర్సెంటేజ్ టర్న్అవుట్ అయింది అనుకున్నప్పుడు అక్కడ కీలకంగా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? మేనిఫెస్టో లాస్ట్ మినిట్లో కూడా మేనిఫెస్టో యాడ్ చేశారు, హామీలు అనేవి ఇస్తూ వచ్చారు. అండ్ క్రూషియల్ ఫ్యాక్టర్ టీవీకే విజయ్ ఏం చేయబోతున్నాడు, ఎటువైపు ఉన్నారు, నిజంగా నమ్మారా లేదా అనేది. ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారు అనేది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనకు సపోర్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా లేదా అనేది చూపించడానికి. తమిళనాడులో మనం చూసాం లాస్ట్ టైం 4.6 కోట్ల ఓట్లు పడితే ఈసారి 4.9 కోట్ల ఓట్లు పడుతుంది. తో న్యాచురల్ ఇట్ ఈస్ హయ్యర్. తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ 75 లక్షల మందిని తీసేశారు ఓటర్ రోల్స్ నుంచి. కానీ అక్కడ పెద్ద గొడవ ఏం జరగలేదు. అన్లైక్ వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ కేసులు పెట్టడం, దాని తర్వాత దాన్ని అప్పీల్ పెట్టడం, దాన్ని మళ్ళీ జడ్జిలు పంపించడం, వాళ్ళు చెక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టు. తమిళనాడులో, కేరళలో ఎక్కడ ఈ ప్రాబ్లం లేకుండే. అస్సాంలో ఆఫ్కోర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు, అస్సాంలో స్పెషల్ రివిజన్ జరిగింది. ఎందుకంటే అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది ఆల్రెడీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, ఆల్రెడీ సుప్రీంకోర్టు సూపర్విజన్లో. సో తమిళనాడులో ఈ తీసేసిన 70 లక్షల మంది, ఈవెన్ డిఎంకే, ఏఐడిఎంకే అందరు అగ్రీ చేస్తారు దట్ ఇట్ ఈస్ జెన్యున్. చనిపోయిన వాళ్ళు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ వీళ్ళు ఉన్నారు, మేము అంగీకరిస్తున్నాం. అన్ని పార్టీలు అన్నారు. ఏందో ఇనిషియలీ స్టాలిన్ పెద్ద గొడవ చేశారు ఫస్ట్. ఇన్ఫాక్ట్ కేరళలో అన్నిటికంటే తక్కువ 18 లక్షలే డిలీషన్. సో అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఈసారి మీరు చెప్పినట్లు ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే, ఒకటి తమిళనాడులో ఎప్పుడు ఒకసారి డిఎంకే గెలుస్తే నెక్స్ట్ ఏఐడిఎంకే గెలుస్తే నెక్స్ట్ డిఎంకే, ఇది ఆల్టర్నేట్ అవుతుంటుంది. స్టాలిన్ గెలిచి ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఆయనకి ఏంటంటే, ఒకటి ఏఐడిఎంకే నుంచి కొంచెం రిన్యూడ్ ఎనర్జీ వాళ్ళకి వైపు నుంచి వచ్చిందన్నమాట. పళనిస్వామికి ఇప్పుడు దాకా ఓపీఎస్ గారు ఉన్నప్పుడు దాకా ప్రాబ్లం ఉండే, వాళ్ళ నడిమిట్లోనే పార్టీ స్ప్లిట్ అవుతుండే, పార్టీ లోపల చాలా గొడవ ఉండే. సో ఓపీఎస్ గారు హీ హెస్ లెఫ్ట్ జాయిన్ డిఎంకే అలయన్స్. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తే మేజర్ పార్టీస్ ఆఫ్ కోర్స్ డిఎంకే, ఏఐడిఎంకే, వాళ్ళతో ఇటువైపు కాంగ్రెస్, అటువైపు బీజేపీ. వీళ్ళ నడిమిట్లో కూడా మీరు చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ చాలా నేరోగా ఉంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో, లాస్ట్ 2 ఎలక్షన్స్లో, 2 ఎలక్షన్స్లో. కానీ లోక్సభ ఎలక్షన్స్కి ఒక నెంబర్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇంకో నెంబర్ వస్తుంది. అది ఆబ్వియస్ అంతే. లోక్సభకు వచ్చినప్పుడు మోదీ గారికి ఓటేస్తారు, అక్కడ వచ్చినప్పుడు దాన్ని ఇట్ గోస్ టు ద లోకల్ లెవెల్ అనమాట, రీజనల్ పార్టీ వైపే ఉంటారు అని. ఎందుకంటే మనం చూస్తాం ఇటువైపు మీకు అన్బమణి రామదాస్ వాళ్ళ పార్టీ ఇటువైపు ఉంటే, అటువైపు వీసీకే ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మైనారిటీ దళిత్ పార్టీ ఉంటుంది. అదే టైంలో కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న పార్టీలు చూస్తే ఇటువైపు బీజేపీ వెళ్ళి హిందూ ఓట్లు తీసుకొస్తారు వాళ్ళు. తేవర్, గౌండర్, చాలా మటుకు తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటుంది. ఓకే, ప్రతి క్యాస్ట్కి మన దగ్గర తక్కువ కాదు, తెలంగాణ, ఆంధ్రాలో కూడా, కానీ బీహార్ చూడండి, యూపీ చూడండి, అట్లనే తమిళనాడులో కూడా ద క్యాస్ట్ ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. దాని నడిమిట్లోనే ఒక వైట్ హార్స్, సడన్లీ ఓ బ్లాక్ హార్స్ అని చెప్పొచ్చా, వైట్ హార్స్ అని చెప్పొచ్చా, విజయ్ వచ్చేసారు. విజయ్ది మీరు చూస్తే లాస్ట్ 3 రోజుల్లో హీ హెస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ హ్యూజ్ క్రౌడ్. ఎగ్జాక్ట్లీ. కానీ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ చాలా మటుకు, ఈవెన్ మీరు హిందూ కానీ మిగతా న్యూస్ పేపర్స్ చూస్తే, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా, నార్దర్న్ తమిళనాడు బెల్ట్లో అరాంగ్ ద ఆంధ్ర బార్డర్ ఒక 15 కాన్స్టిట్యున్సీస్లో చాలా మటుకు తెలుగు ఓట్స్ విల్ బీ ఎ మేజర్ ఫ్యాక్టర్. గత ప్రభుత్వంలో కూడా 3 నుంచి 5 మంది మంత్రులు కూడా ఉన్నారు, తెలుగు మంత్రులే ఉన్నారు అక్కడ. అది మీరు ఈవెన్ బెంగళూరు వైపు చూస్తే, కర్ణాటకలో కూడా, నార్దర్న్ కర్ణాటక అంటే మీరు పెనుకొండ వైపు నుంచి వస్తున్నప్పుడు కానీ, ఇటువైపు నుంచి వస్తున్న అనంతపురం ఆ సైడ్ నుంచి వస్తున్నప్పుడు, ఆ నార్దర్న్ కర్ణాటక బెల్ట్లో కూడా చాలా మటుకు ఇట్ ఈస్ తెలుగు ఓటర్స్ డిఫరెన్స్. ఎనీవే, ఇప్పుడున్న దాని ప్రకారం ఈ ఏఐడిఎంకేకి ఈసారి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో ఒక 2-3% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. దానికన్నా ఎక్కువ వస్తే మంచిది ఉంటుంది. కానీ విజయ్ ఈజ్ అ మేజర్ డార్క్ హార్స్. అందరు అడుగుతున్న ఒకటే ప్రశ్న, అంటే విజయ్ ఎన్ని ఓట్లు తీసుకెళ్తాడు, ఎవరి ఓట్లు తీసుకెళ్తారు. దాట్ ఈస్ ఆల్సో వెరీ క్రూషియల్. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు, అది కూడా ద్రవిడియన్ బెల్ట్లో, విజయ్ ఈజ్ నాట్ ట్రెడిషనలీ ద్రవిడియన్. ఆయనకు ఈ కమ్స్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. కానీ ఆయనకి యంగ్స్టర్స్ వైపు నుంచి సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ యంగ్స్టర్స్ ఫైనలీ ఓట్ వేస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆ యంగ్స్టర్స్ ఓట్ వేసారనుకోండి, అది చాలా మటుకు పెద్ద ప్రాబ్లం రాబోతుంది డిఎంకేకి. దానికోసం మీరు చూసుంటారు,
స్టాలిన్ స్పీచెస్లో విజయ్ గురించి ఒక మాట చెప్పారు ఆయన. ఈ సేయింగ్ ఈజ్ నోబడి. ఆయన ఏం చెప్తారు, ఏఐడిఎంకే ఈజ్ అ స్లేవ్ ఆఫ్ బీజేపీ అని చెప్తారు. ఏఐడిఎంకే మీద అటాక్ చేస్తారు. ఓకే, ఈపీఎస్ మీద పర్సనల్ అటాక్లు కూడా చేశారు చాలా మటుకు. కానీ విజయ్ గురించి ఒక మాట చెప్పట్లేదు. సో ఆబ్వియస్లీ ఆయనకి విజయ్ గురించి మాట్లాడితే మన న్యాచురల్ యంగ్ ఓటర్స్ ఉంటారు చూడండి, డిఎంకేది ఫస్ట్ టైం ఓటర్స్, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు వ్యతిరేకంగా మాట్లాడితే. సో దట్ ఈస్ వై హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్, వాళ్ళని అటాక్ చేయకూడదు, ఈవెన్ వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా. అదే టైంలో మీరు చిన్న చిన్న పార్టీలు కొంచెం అక్కడ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. అన్బమ్మని రామదాస్ది పిఎంకే ఉంది. ఒరిజినల్ తమిళ్ మానిలా కాంగ్రెస్ మూపనార్ గారు సెటప్ చేసిన తమిళ్ మానిలా కాంగ్రెస్. చిదంబరం గారు కూడా ఆ పార్టీలో ఉన్నారు ఒక టైం. తర్వాత వీళ్ళందరూ తిరిగి వచ్చారు కాంగ్రెస్కి. కానీ జీకే వాసన్ హెస్ గాన్ బ్యాక్, అంటే మూపనార్ వాళ్ళ కొడుకు హీస్ గాన్ బ్యాక్ టు సెటప్ సేమ్ టీఎంసీ సెటప్ చేసుకున్నారు, మళ్ళీ రివైవ్ చేశారు దాన్ని. ఈ చిన్న పార్టీలు కూడా కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకొస్తారు. అక్కడ కూడా ఐయుఎంఎల్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, 2 ముస్లిం పార్టీస్ ఉన్నారు, 2 డిఎంకే అలయన్స్లో ఉన్నారు. తో ఇటువైపు చూస్తే అండ్ న్యాచురల్లీ నిన్న వచ్చిన న్యూస్లో చాలా మటుకు క్లారిటీ వచ్చేసింది. అన్నామలై గారు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర నుంచి రాజ్యసభ బీజేపీ కోటాలో రాజ్యసభకి నామినేట్ చేస్తారని ఒక న్యూస్ వచ్చిందన్నమాట. పాసిబ్లీ నిర్మలా సీతారామన్ తర్వాత ఒక నెక్స్ట్ రాజ్యసభ క్యాండిడేట్గా రాబోతున్నారు. కానీ ఆయన ప్రెజెన్స్ చాలా మటుకు తమిళనాడులో ఫ్యాక్టర్గా ఉండిపోయింది. నేను చాలామంది మన దగ్గర తెలంగాణ నుంచి వెళ్ళిన కొన్ని బీజేపీ లీడర్స్తో మాట్లాడాను. వాళ్ళు అంటున్నారు అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ అన్నామలై గురించి అంటున్నారు. బీజేపీలో ఒక లీడర్ కూడా లేరు, అట్లాంటి అన్నామలై లాంటి కరిష్మా ఉన్న లీడర్ లేరు. అది న్యాచురల్, అది ఎందుకంటే ఈపీఎస్కి భయం ఉంది, ఏదో ఒక రోజు అన్నామలై ఆయన్ని ఓవర్ షాడో చేసేస్తారని. దానికోసం చాలా క్లియర్గా బీజేపీ లీడర్స్ సార్ చెప్పారు, అన్నామలైని పార్టీ నుంచి పక్కన పెట్టండి, అప్పుడే మేము పొత్తు పెట్టుకుంటామని. మేబీ నేను అనుకుంటా అదొక తప్పు లాంగ్ టర్మ్లో చూస్తే. షార్ట్ టర్మ్లో ఎస్ బీజేపీకి బెనిఫిట్ వస్తుంది, 3-5 సీట్లు రావచ్చు బీజేపీకి, అంతే, దానికన్నా ఎక్కువ రాదు. కానీ తమిళనాడులో ఒక మార్పు వస్తుందా అంటే విజయ్ మీద ఉంటుంది. విజయ్ 12-14% ఓట్లు తీసుకెళ్తే డెఫినెట్గా దే విల్ బి ఎ చేంజ్. ఒక కింగ్ మేకర్ అవుతాడా విజయ్? గెలవడు, సీట్లు రావని ఐ డోంట్ థింక్ ఈవెన్ 3-4 సీట్లు కూడా గెలవలేరు అక్కడ. పెరంబూర్లో నిన్న ఓటింగ్ పర్సంటేజ్ చాలా బాగుందన్నారు, వన్ ఆఫ్ ద సీట్స్ దట్ ఈస్ కాంటెస్టింగ్. కానీ మేబీ ఆయన గెలుస్తారు ఒకరు. కానీ పార్టీ వైపు నుంచి మీకు కింగ్ మేకర్ కావాలంటే మీకు మిగతా పార్టీల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే డిఎంకే అలయన్స్ నడిమిట్లో ఒక 15 సీట్ల గ్యాప్ ఉందనుకోండి, ఇద్దరికి మెజారిటీ రాలేదు. ఆ 15 సీట్లు విజయ్ పార్టీ టీవీకి తీసుకెళ్ళినప్పుడు దెన్ హీ కెన్ బికమ్ ఎ కింగ్ మేకర్. యూ కెన్ ఇన్సిస్ట్ అలయన్స్లో నేనే మేజర్ పార్ట్నర్, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి, ఏదని చెప్పొచ్చు అప్పుడు. కానీ మీకు 2-3 సీట్లు వస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అందులో విజయ్ కూడా 2 ప్లేసుల నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి గెలుస్తాడు అనేది కూడా దట్ ఈస్ ఇప్పుడైనా తమిళనాడులో అదొక స్టైల్. మీరు కొత్త లీడర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దే విల్ ఆల్వేస్ కాంటెస్ట్ ఫ్రమ్ 2 ప్లేసెస్. అది ఎప్పుడు చేస్తారు వీళ్ళు. కానీ స్టాలిన్ ఒక అడ్వాంటేజ్ స్టాలిన్ ఏంటంటే మీరు చెప్పారు చూడండి ఫ్రీబీస్ గురించి. ఈ ఫ్రీబీ కల్చర్ తమిళనాడు పాలిటిక్స్లో ఒక జయలలిత టైం నుంచి ఉందన్నమాట. ఆమె మిక్సీలు, తర్వాత గ్రైండర్లు, తర్వాత టెలివిజన్ సెట్లు అన్నీ ఇచ్చుకుంటూ పోయింది ఆమె. రిఫ్రిజిరేటర్లు కూడా ఇప్పుడు వచ్చాయి. ఈసారి స్టాలిన్ వాళ్ళ పార్టీ 8,000 రూపాయల కూపన్ ఇస్తున్నారు గెలిస్తే. ఆ కూపన్ మీరు పక్కన ఉన్న షాప్కి తీసుకెళ్ళి మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఇట్ ఈస్ ప్రోన్ టు కరప్షన్. ఎందుకంటే ఏమవుతుందంటే వీళ్ళు ఆ కూపన్ తీసుకొని ఆ షాప్ ఓనర్తో ఏమో డీల్ చేసుకుంటే ఏం కొనకుండా కూడా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తారు. షాప్ కీపర్ ఒక 2,000 రూపాయలు 1,500 పెట్టుకుంటారు. ఇది జరగవచ్చు, పాసిబుల్ ఉంది. కానీ తమిళనాడులో ఫ్రీబీస్ లేకుండా నడవదు, అది చాలా క్లియర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ద్రవిడియన్ పాలిటిక్స్ అక్కడ చాలా మటుకు డామినేట్ చేస్తుంది. మీకు తెలిసింది, మనందరూ తెలిసిందే, స్టాలిన్ కూడా నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ అని చెప్పి ఆ క్యాంపెయిన్ నడిపించారు. కరెక్ట్ టైంకి ఆయనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, దాంతోపాటు ఆ డీలిమిటేషన్ రాబోతుంది, తమిళనాడులో ఉన్న సీట్లు తగ్గిపోతుంది, నార్త్ ఇండియా యూపీ బీహార్లో సీట్లు పెరుగుతుందని చెప్పి బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ చేశారు, మీరు చూశారు. దీన్ని బ్లాక్ బిల్ అని కూడా అన్నారు అన్న. సో అదొక టైం. కానీ అది ఫైనల్ ఎలక్షన్లో ఇంపాక్ట్ అవుతుందంటే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే కరెక్ట్ టైంగా ఆ బిల్లు కూడా లోక్సభలో పాస్ కాలేదు. కానీ పాయింట్ ఇస్ నాట్ దట్. పాయింట్ ఏంటంటే తమిళనాడులో
మీరు గెలవాలంటే మీరు యాంటీ హిందీ యాటిట్యూడ్ తీసుకోవాలి కంపల్సరీ. అది అన్నాదొరై టైం నుంచి ఉంది అది. ఆ 60s 70sలో యాంటీ హిందీ అజిటేషన్, అప్పుడు కాంగ్రెసే ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ వ్యతిరేకత ఉండే అజిటేషన్. ఒక టైంలో బీజేపీ డిఎంకేలు ఉన్నారు అలయన్స్తో పొత్తుతో, ఇది గుర్తుంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యాంటీ హిందీ యాటిట్యూడ్ తీసుకొచ్చి మీరు బీహార్ నుంచి యూపీ నుంచి వాళ్ళ లీడర్స్ని తీసుకొచ్చి తమిళనాడుకు తీసుకొస్తున్నారు. తమిళనాడులో లీడర్ లేరు ఆ బీజేపీకి అని చెప్పి చాలా మంది. కానీ మోదీ గారి ర్యాలీస్ చూస్తే మీరు చాలా బాగా రెస్పాన్స్ వాస్ ట్రెమెండస్, లేదని చెప్పలేము మనం. సరే ఆ క్రౌడ్ అగైన్ ఫైనలీ ఓట్లో ట్రాన్స్లేట్ అవుతారా లేదా, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. కానీ కోయంబత్తూర్ లాంటి ప్లేస్లో, ఈరోడ్ సేలం లాంటి ప్లేస్లో పాసిబ్లీ ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ చూస్తే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో, అండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా మొత్తం కాలేదు కదా, ఇంకా హాఫ్ ఇంకా. కానీ వెస్ట్ బెంగాల్లో చూడండి, విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ తమిళనాడు టు వెస్ట్ బెంగాల్ అగైన్. నేను క్లోజ్ చేసే ముందు ఒక పాయింట్ చెప్పాలి. అమిత్ షా గారు 15 రోజుల నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నారు, ఇంకొక 5 రోజులు ఉంటారు బహుశా. ఎప్పుడు కూడా ఆయన ఇంత టైం స్పెండ్ చేయలేదు ఎక్కడ. బీహార్ ఎలక్షన్లో కూడా వారం పాటు ఉన్నారు, వారం 10 రోజులు ఉన్నారు. బట్ ఈ కెప్ట్ కమింగ్ అండ్ గోయింగ్ కంటిన్యూస్గా అక్కడ ఇది అక్కడే ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్ని బీజేపీ ఒక అల్టిమేట్ ఫ్రాంటియర్గా చూస్తున్నారు. మేము అక్కడ అన్నీ కలిసేసాం, నార్త్ ఈస్ట్, ఆ తర్వాత అక్కడ కూడా యూపీ, బీహార్, జార్ఖండ్ ఒకటి నడిమిట్లో మిగిలిపోయింది, అది కూడా ఏదో రోజు పడిపోతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా, ఫైనల్ ఫ్రాంటియర్గా మిగిలిపోయింది వెస్ట్ బెంగాల్ ఒకటి. అండ్ అక్కడ మమతా బెనర్జీ ద ప్రిన్సిపల్ ఎనిమి. కాంగ్రెస్కి సిపిఎంకి అసలు దిస్ నో ఛాన్స్ అని చెప్పచ్చు. సో బీజేపీ ఏంటంటే ఇప్పుడైతే వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు, 77 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కానీ ఇంకా ఈసారి వాళ్ళు 77 నుంచి 120 దాకా తీసుకొస్తారా అది చూడాల్సింది. అదంతా ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎన్ని ఓట్స్ డిలీట్ అయింది, ఆ డిలీషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఓట్స్ చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. ఈసారి మార్జిన్ ఆఫ్ విక్టరీ నేరో ఉంటుంది, 2000, 3000, 2000, 3000 నోట్లో అక్కడిక్కడ ఓట్లు మారుతాయి. సో మీకు బహుశా ఒక 10 to 15 రౌండ్స్ మీకు నార్మల్ ఉంటుంది, 20 రౌండ్లు ఉన్న కౌంటింగ్లో. ఆ లాస్ట్ 5 రౌండ్స్ చాలా క్రూషియల్గా ఉండిపోతాం. సో మనం 4వ తారీఖు పొద్దున అనలైజ్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్ చాలా క్రూషియల్గా ఉంటుంది మన వెస్ట్ బెంగాల్. తమిళనాడులో ఆ ప్రాబ్లం లేదు. తమిళనాడులో ఇట్ విల్ గో వన్ వే ఆర్ ద అదర్ వే. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్, గౌండర్లు ఈ ఏరియాలో ఉన్నారు, వన్యార్స్ ఈ ఏరియాలో ఉన్నారు, చెట్టియార్స్ ఈ ఏరియాలో ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఎక్కువ లేరు అనుకోండి, చిన్న కమ్యూనిటీ, దళిత్స్ ఈ ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళకి చాలా మటుకు డివిజన్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ చాలా క్లియర్ అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్లో అది కాదు. వెస్ట్ బెంగాల్లో మైనారిటీ అండ్ భద్రలోక్ అండ్ హిందూ ఓటర్స్, ఇది 3 సపరేట్ ఉంది. అఫ్కోర్స్ నార్త్ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ ప్రాబ్లం ఉంది, అది అమిత్ షా గారు ఆయన సార్ట్అవుట్ చేసుకుంటాను, అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పారు. కానీ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ తమిళనాడు కన్నా నాకు వెస్ట్ బెంగాల్ చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఆ తర్వాత డీలిమిటేషన్కి సంబంధించి అది ఓడిపోయిన తర్వాత, వీగిపోయిన తర్వాత అది ప్లస్గా ఎవరికి అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనే దాని మీద ఈ 2 స్టేట్స్ మీదే ప్రెస్టీజియస్గా పెట్టుకున్నాయి అటు బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ అనేది. సో వాళ్ళంతా ఎటువైపు వెళ్ళారు, నిజంగా ఆ ఇంపాక్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు చూడాలంటే నేను ఒరిస్సా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కవిత గారు, బీజు పట్నాయక్, ఆయన తర్వాత నవీన్ పట్నాయక్, 3-4 సార్లు గెలిచారు నవీన్ పట్నాయక్. ఐ థింక్ ఈ వాజ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆఫ్టర్ జ్యోతి బసు ఆర్ బిఫోర్ జ్యోతి. కొంచెం అక్కడెక్కడ డిఫరెన్స్ ఉంది అంతే. అక్కడ బీజేపీ ఎక్కడ లేకుండే ఒక టైంలో, దే వాజ్ నో ఛాన్స్. నవీన్ పట్నాయక్ ఈసారి కూడా గెలుస్తారనుకో, కానీ ఆయన ఓల్డ్ ఏజ్, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఆయనకి ఎవరు వారసత్వం ఎవరు లేరు తీసుకెళ్ళడానికి ముందుకు. ఆ పరిస్థితుల్లో కూడా చూడండి, ఆయన బీజేపీ అక్కడ చాలా మెథాడికల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించారు, ఆయన గెలిచారు కూడా. ధర్మేంద్ర ప్రధాన్ అనుకున్నారు నేను ముఖ్యమంత్రి కాబోతున్నా అనుకున్న, ఆయన లీడ్ చేసిన క్యాంపెయిన్ తర్వాత కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీజేపీ పెట్టారు. స్ట్రాటజీ చాలా క్లియర్, మీరు పని చేయండి, ఎస్ యూ విల్ బీ రివార్డెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు ముఖ్యమంత్రి పదవి నాకు కావాలంటే చూడండి, హర్యానాలో, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ తీసుకోలేదు, హర్యానాలో కూడా ఇట్ టర్న్డ్ అవుట్ బి అదర్ వే, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టారు, ఢిల్లీలో కూడా అలాగే, ఢిల్లీలో రేఖా గుప్తా, అండ్ రాజస్థాన్లో విజయరాజ్ సింధియా, ఆమెను కూడా పక్కన పెట్టేశారు. సో లాస్ట్ మినిట్లో డెసిషన్స్ అనేవి ఉంటాయి, వీళ్ళు సీఎం క్యాండిడేట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేయరు. అది స్కిండియా ఫ్యామిలీ నుంచి వాళ్ళు పక్కన పెట్టేస్తారు రాజస్థాన్. సో బీజేపీ స్ట్రాటజీ అది, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని లీడ్ చేయబోతుంది. ఇప్పుడు ఇవాళ కొత్త అనౌన్స్మెంట్, యాజ్ వీ క్లోజ్ ద డిస్కషన్, రెలవెన్స్ లేదు కానీ రెలవెన్స్ ఉంది.
నితిన్ నవీన్ గారు బీజేపీ చీఫ్ అనౌన్స్ చేశారు దట్ 2027 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ యోగి ఆదిత్యనాథ్ లీడర్షిప్లోనే ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పి ఇది బీజేపీ యూజువల్లీ చేయరు. వాళ్ళు మోదీ గారు లీడ్ చేస్తారని చెప్తారు. ఈవెన్ మహారాష్ట్రలో చూడండి, దే నెవర్ సెడ్ ఫడ్నవీస్ విల్ లీడ్ ద ఎలక్షన్. బీహార్లో నితీష్ కుమార్ విల్ లీడ్ అన్నారు.